ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ నెలకొంది. రేపు జరగబోయే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో ఏ పార్టీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 6 చోట్ల కాంగ్రెస్, 6 చోట్ల బీఆర్ఎస్ పార్టీలు పూర్తి మెజార్టీ సాధించాయి. మిగిలిన 7 మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగు ఏర్పడింది. మెజార్టీ ఉన్న స్థానాల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవుల కోసం పార్టీలు పావులు కుదుపుతున్నాయి. కొన్ని చోట్ల బీజేపీ, మరికొన్ని చోట్ల స్వతంత్రులు కీలకంగా మారారు. దీంతో 2 ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లతో సీక్రెట్ బేరసారాలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పోటీపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, స్థానికంగా పొలిటికల్ హీట్ ఏ విధంగా ఉంది? టఫ్ ఫైట్ జరిగింది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య. ఇటు ప్రచారం దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నిక సందర్భంగా కూడా పలు చోట్ల గొడవలు, ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు. ఎన్నిక జరిగింది, కౌంటింగ్ రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ టఫ్ ఫైట్ అయితే కొనసాగింది. ప్రత్యేకించి ఇటు సంగారెడ్డి జిల్లా తీసుకుంటే, సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు తీసుకుంటే 11 మున్సిపాలిటీల్లో ఇటు సంగారెడ్డి, సదాశివపేట ఈ 2 మున్సిపాలిటీల్లో అయితే కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ లభించింది. ఇక్కడ వారి అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ముందు నుంచి కూడా ప్రచారంలోనే ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ప్రచార సందర్భంలోనే చైర్మన్లు కావచ్చు, వైస్ చైర్మన్ ఇక్కడ ఎలాంటి వివాదం లేకుండానే ఇక్కడ మెజారిటీ వచ్చింది. అభ్యర్థులను కూడా జగ్గారెడ్డి ప్రకటించారు. ఇక్కడ సంగారెడ్డికి సంబంధించినటువంటి కూన వనిత కావచ్చు, ఇటు సదాశివపేటకు సంబంధించి అంజమ్మ, ఈ 2 పేర్లను ప్రచారంలోనే వీరిద్దరు చైర్మన్లు అంటూ ప్రకటించారు. తర్వాత ఇప్పుడు మెజారిటీ వచ్చింది. సో ఇది కొంత ఎట్లాంటి వివాదం లేకుండా ఇక్కడ అయితే ఈ రేపటి ఎన్నిక జరగనుంది, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇక సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీ ఇవి 2 కాకుండా ఇటు కోహీర్లో మ్యాజిక్ ఫిగర్ 9 కాగా 8 కాంగ్రెస్, అక్కడ 8 కాంగ్రెస్కి వచ్చినాయి. ఇంకొకటి ఎంఐఎం, ఇండిపెండెంట్ ఇద్దరు కూడా ఉన్నారు. సో వారిలో ఎవరు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ ఎవరినో ఒకరిని అయితే వారు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అది కూడా కొంత క్లారిటీ ఉంది. ఇక ఇంకొక నియోజకవర్గం నారాయణఖేడ్లో కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చింది. 11 వార్డులను అక్కడ గెలుచుకొని అక్కడ నారాయణఖేడ్లో కాంగ్రెస్ కైవసం చేసుకుని అయితే కాంగ్రెస్ ముందు నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ లీడ్లో ఉంది. అక్కడ ఎట్లాంటి వివాదం లేదు. ఇక ఆందోళన నియోజకవర్గం, మంత్రి దామోదర్ రాజనరసింహ నియోజకవర్గం, అక్కడ కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చింది. 3 మాత్రమే బీఆర్ఎస్కి వచ్చినాయి. మిగిలిన స్థానాలన్నీ కూడా అయితే కాంగ్రెస్ గెలుచుకోగా అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ కానున్నట్టు కూడా అది కూడా క్లియర్గా ఉంది. ఇక అయితే ఇటు సిద్దిపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వచ్చినట్టు హుస్నాబాద్లో కూడా ముందు నుంచి కాంగ్రెస్ అక్కడ లీడ్లో ఉంది. అక్కడే కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ కానున్నారు. అది కూడా క్లియర్గానే ఉంది. ఇక మిగిలిన ప్రాంతాల్లోనే మాత్రమే అయితే నువ్వా నేనాను పోరు కొనసాగుతుంది, ఉత్కంఠ ఉంది. రేపు చైర్మన్ ఎవరు కాబోతున్నారని. సంగారెడ్డి జిల్లాలోని 11 జైరాబాద్లో కూడా 1 సీటు తేడాతో జైరాబాద్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య 1 సీటు తేడా ఉంది. అయితే స్వతంత్ర అభ్యర్థులు, బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు ఇక్కడ కీలకంగా ఉన్నారు. సో జైరాబాద్లో కూడా రేపు ఎవరు చైర్మన్ కాబోతున్నారనే ఒక ఉత్కంఠ అయితే ఉంది. ఇక్కడ 10 ఏళ్లుగా మున్సిపల్ ఎన్నికలు జరగలేదు కోర్టు కేసుల కారణంగా. 10 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికలో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వకుండా ఇటు 2 పార్టీలకు కూడా సమానమైన వార్డులు వచ్చినాయి. 1-2 వార్డుల తేడాతో అయితే స్పష్టమైన అక్కడ అయితే ఎమ్మెల్యే ఓటు కూడా అక్కడ ఉంది. ఎమ్మెల్యే అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావు ఉన్నారు, అక్కడ ఆయన ఓటు కూడా ఉంది. సో ఇది రేపు అక్కడ చైర్మన్ ఎవరు కాబోతున్నారనే ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతుంది. ఇటు సంగారెడ్డి జిల్లాలోని మేజర్గా ఇటు పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు ప్రాంతం నుండి ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువగా బీఆర్ఎస్ కొంత ప్రభావం కనిపించింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. గడ్డపోతాంలో చాలా క్లారిటీగా అయితే కొత్త మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా రింగ్ రోడ్ కానుకొని ఉన్నాయి. ఇక్కడ చాలా క్లారిటీగా బీఆర్ఎస్కు మెజారిటీ స్థానాలు లభించినాయి. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి రేపు చైర్మన్ కానున్నట్టు కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు గుమ్మడిదల కావచ్చు, ఇటు ఇంద్రేశంలో కూడా అయితే స్థానిక ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి ఎక్కడో ఒక ధర ఓటు వినియోగించుకొని, ఎక్స్-అఫీషియో ఓటు వినియోగించుకొని అక్కడ కూడా బీఆర్ఎస్ మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రత్యేకించి మొత్తం ఉమ్మడి జిల్లాలోనే ఒక అయితే కాంగ్రెస్ ముందు నుంచి అక్కడ గెలుస్తుందని భావించిన ఇస్నాపూర్ మున్సిపాలిటీ, కొత్త మున్సిపాలిటీ, ఇది కూడా ఔటర్ రింగ్ రోడ్ కానుకుంటుంది. ఇక్కడ కాంగ్రెస్ అన్ని సర్వేలు కూడా చెప్పినాయి కాంగ్రెస్ ఇక్కడ గెలుస్తుంది, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అవుతారంటూ కూడా చెప్పుకున్న పరిస్థితి. కానీ అక్కడ
టఫ్ ఫైట్ అయితే నడిచింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అయితే టఫ్ ఫైట్ నడిచింది. సో ఇక్కడ ప్రత్యేకించి ఇటు నీలం మధు, మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జి నీలం మధు అక్కడ ఆయన భార్య నీలం కవితను పోటీలో ఉంచారు, ఆమె గెలిచింది. కానీ మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్కి వచ్చినాయి. 4 ఇండిపెండెంట్ అక్కడ కీలకంగా ఉన్నారు, ఒక బీజేపీ అభ్యర్థి కీలకంగా ఉన్నారు. సో అక్కడ ఎవరు ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఆల్రెడీ క్యాంపుల్లో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ క్యాంపులో 2 ఉన్నారని కూడా చెప్తున్నారు. సో వీరంతా ఎవరు సపోర్ట్ చేస్తే రేపు ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీలో వారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. ఇట్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువగా టెన్షన్ వాతావరణం నెలకొన్న మున్సిపాలిటీ కూడా ఇస్నాపూర్కి నిలిచింది. మరోవైపు ఇటు మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీల్లో తూప్రాన్ గజ్వేల్ నియోజకవర్గంలో ఉంటుంది, కానీ తూప్రాన్లో కూడా స్పష్టమైన మెజారిటీ బీఆర్ఎస్కి వచ్చింది. సో అక్కడ కూడా మెజారిటీ స్థానం అయితే మెజారిటీ బీఆర్ఎస్కి రావడంతో అక్కడ అయితే బీఆర్ఎస్ నుంచి ఎవరిను అయితే చైర్మన్ చేయాలనే దానిపైన వారు ఇంకా ఆ పేర్లు బయటకు వస్తున్నాయి, కానీ ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ చైర్మన్గా ఉన్నారు. ఇక రామాయంపేట, మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీలో రామాయంపేటలో స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్కి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్రెడీ ముందుగానే ప్రకటించారు. అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు, అది కూడా లాంఛనప్రాయంగా ఉంది. ఇక మెదక్ మున్సిపాలిటీ కూడా, మెదక్ జిల్లా కేంద్రం మెదక్ మున్సిపాలిటీలో కూడా 1-2 వార్డుల తేడాతో అక్కడ అయితే స్పష్టమైన మెజారిటీ రాక బీఆర్ఎస్ సంబంధించినటువంటి వార్డుల్లో ఒక వార్డు ఎక్కువ రావడము, ఇటు కాంగ్రెస్కి ఒక వార్డు తక్కువ రావడంతో అక్కడ బీఎస్పీ నుంచి గెలిచినటువంటి ఒక వార్డు మెంబర్ వార్డు కౌన్సిలర్ ఆల్రెడీ అయితే మైనపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. సో ఇక్కడ కూడా కొంత ఉత్కంఠ ఉంది, ఇక్కడ కూడా పేర్లు బయటకు రావడం లేదు. మరో మున్సిపాలిటీ మెదక్ జిల్లాలోని నర్సాపూర్ కూడా చాలా అయితే ఉత్కంఠభరితంగా సాగింది. అక్కడ బీజేపీ 4 స్థానాలను గెలుచుకుంది, 4 వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ కూడా అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అన్నట్టుగా ఉంది. అక్కడ బీఆర్ఎస్ తక్కువ ఓట్లు గెలుచుకున్నప్పటికీ కూడా సో కాంగ్రెస్ బీజేపీ అన్నట్టు కూడా నర్సాపూర్లో ఉంది. సో నర్సాపూర్ దానిపైన కూడా కొంత క్లారిటీ రావడం లేదు, అది కూడా ఉత్కంఠ రేపుతుంది. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో దాదాపుగా ఈ సంగారెడ్డి జిల్లాలోని 5 మున్సిపాలిటీలు చాలా క్లారిటీగా ఉన్నాయి. దాంతోపాటు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ కూడా కొంత క్లారిటీ ఉంది. కానీ మిగతా చోట్ల మాత్రం కొంత సస్పెన్స్ అయితే ఉంది. దాదాపు అందరూ కొత్తగా గెలిచిన కౌన్సిలర్ అందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ క్యాంపులో ఉన్నారు. క్యాంపుల్లో కూడా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆల్రెడీ నువ్వా నేనా ఎవరిని చైర్మన్ చేయాలనే దానిపైన క్యాంపులో కూడా అయితే మల్లగులాలు నడుస్తున్నాయి. అక్కడ ప్రత్యేకించి నియోజకవర్గ స్థాయి నేతలు కావచ్చు, రాష్ట్ర నేతలు కూడా ఇదొక అయితే ఛాలెంజింగ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఎవరిని చైర్మన్ చేయాలనే దానిపైన. ఇటు మెదక్ మున్సిపాలిటీలో ఇందాక చెప్పుకున్నట్టు బీఆర్ఎస్కు 15, కాంగ్రెస్కు 15, బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 15 అంటే ఒకరి చేరికతో. సో ఇక బీజేపీ 2 ఉన్నాయి, ఆ 2 ఎవరు సపోర్ట్ చేస్తారు అనే దానిపైన క్లియర్గా ఉంది. ఇక్కడ కూడా చైర్మన్ అభ్యర్థి ఎవరనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. ఇందాక చెప్పుకుంటూ నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 సీట్లను గెలుచుకుంది. ఇక్కడ కూడా ఎవరు మున్సిపల్ చైర్మన్ కానున్నారనేది పైన స్పష్టత రాలేదు. ఇక్కడ రామాయంపేట మున్సిపాలిటీ ఇందాక చెప్పుకున్నట్టు గజవాడ లావణ్య కాంగ్రెస్ అభ్యర్థి, సో ఇక్కడ చైర్మన్ అవుతున్నట్టు కూడా ఆ పేర్లు బయటకు వస్తున్నాయి. ఆ క్యాంపులో ఉన్న నేతలు కావచ్చు, ఇక్కడ ఆల్రెడీ మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది కాబట్టి ఇక్కడ అవుతున్నట్టు చెప్తున్నారు. ఇటు తూప్రాన్ మున్సిపాలిటీలో మెజార్టీ ఇటు 9 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది కాబట్టి ఇక్కడ కూడా జనరల్ మహిళా రిజర్వేషన్ ఉంది. 3 మహిళా కౌన్సిలర్లు పోటీలో ఉన్నారు, పేర్లపైన ఇంకా కూడా స్పష్టత రాలేదు. సో ఇక సిద్దిపేట జిల్లాలోని ఎస్సీ జనరల్ అయినటువంటి హుస్నాబాద్ దానిపైన కూడా దండు లక్ష్మి, బురుగుల లలిత, బత్తుల స్వరూప, దండి లక్ష్మి కొంత అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా హుస్నాబాద్ నుంచి పేర్లు వస్తున్నాయి. సో ఇటు దుబ్బాక మున్సిపాలిటీలో కూడా ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ అక్కడ లీడ్లో ఉంది. సో ఇక్కడ కూడా బండి శ్రీలత, శ్రీరామ్ సంగీత అన్నట్టు కొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి. కానీ ఎక్కడైతే క్యాంపులో ఇంకా దానిపైన క్లారిటీ రావడం లేదు. అయితే గెలిచిన ప్రతి వార్డు కౌన్సిలర్ కూడా నేను చైర్మన్ అవుతా అంటూ కూడా ఎవరికి వారు పోటీలో ఉంటున్నారు. వారిని నచ్చ చెప్పేందుకు నేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. గజ్వేల్లో కూడా గజ్వేల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గాను 11 వార్డులను అయితే బీఆర్ఎస్ గెలుచుకొని స్పష్టతనిచ్చింది. అక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి చైర్మన్ అవుతారంటూ కూడా ప్రచారం వినిపిస్తుంది. అక్కడ కూడా 2-3 కౌన్సిలర్ల పేర్లు బయటకు వినిపిస్తున్నాయి, చైర్మన్ అవుతున్నారంటూ కూడా. కళ్యాణ్ ఆకర్, పద్మాబాయి కావచ్చు, గంగిశెట్టి చందన, బొగ్గు సప్న, ఇట్లా ఈ 3 పేర్లు అక్కడ వినిపిస్తున్నాయి. అక్కడ కూడా ఎవరు చైర్మన్ అవుతారంటే కూడా ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. అక్కడ రేపు మధ్యాహ్నం కల్లా క్లారిటీ రానుంది. ఇక్కడ జైరాబాద్ మున్సిపాలిటీ ఇందాక ఎప్పుడు ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 19 కాగా కాంగ్రెస్కు 14 వచ్చినాయి. సో చైర్మన్ రేస్లో అయితే ఇక్కడ ఇండిపెండెంట్ మద్దతు కావచ్చు, ఎంఐఎం మద్దతుతో చైర్మన్ గూనెల్లి కవిత కావచ్చు, మహమ్మద్ జాఫర్ ఈ కాంగ్రెస్ రెబల్ క్యాండిడేట్ ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా
వీళ్ళిద్దరు ఎవరు కానున్నారు దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. నేతల చర్చల మధ్య ఇంకా కొనసాగుతున్నాయి. ఇటు కోయిర్ మున్సిపాలిటీ కూడా అశోక్ తర్వాత శిరీష వీళ్ళిద్దరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో ఇది ఇక్కడ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. దాదాపు క్లారిటీ ఉంది. అక్కడ కాంగ్రెస్ నుంచే మున్సిపల్ చైర్మన్ కన్నారు, వారి ఇద్దరు పేర్లు ఎవరో ఒకరు. సో బీఆర్ఎస్ నుంచి కూడా ఇక్కడ ఇటు గడ్డపోతారం మున్సిపాలిటీ ఎస్సీ రిజర్వ్డ్, ఇక్కడ సంపూర్ణ మెజార్టీ వచ్చింది బీఆర్ఎస్కు. ఇక్కడ కూడా అయితే శుష్క కావచ్చు, నిరుడి ప్రభావిత వీళ్ళిద్దరు పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. కానీ క్యాంపు రాజకీయాల్లో ఉన్నవారు కావచ్చు, వారందరిపైన ఇంకా కూడా ఎవరికి వారు ఆశలు పెంచుకుంటున్నారు, ఎవరికి వారి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇటు సంగారెడ్డి మున్సిపాలిటీ ఇందాక చెప్పినట్టు కూన వనిత వైస్ చైర్మన్గా షఫీయుద్దీన్ పేరు ఆల్రెడీ ప్రచారం సమయంలోనే జగ్గారెడ్డి ప్రకటించారు. సదాశివపేట మున్సిపాలిటీ కూడా చైర్మన్ అంజమ్మ, తర్వాత వైస్ చైర్మన్ రేణుక వీరిద్దరు పేర్లు కూడా ప్రకటించారు. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో కొన్ని మున్సిపాలిటీలు చాలా అవుట్రైట్ డిసిజన్ వచ్చింది. దాదాపు 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ చాలా క్లారిటీగా ఉంది. సో ఇటు సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకించి సంగారెడ్డి జిల్లా మొత్తం సంగారెడ్డి జిల్లాలో 11 కావచ్చు, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 4. సో ఈ 19 వాటిల్లో మొత్తం కూడా కాంగ్రెస్కు మెజార్టీ స్థానాల్లో క్లారిటీ ఉంది. మెజార్టీ స్థానాల్లో అక్కడ కాంగ్రెస్ వార్డు సంఖ్యలో కూడా అయితే మెజార్టీ స్థానాలు గెలుచుకున్నారు. అక్కడ ఎవరు చైర్మన్ ఉన్నారంటూ కూడా ఆ నేతలు అయితే సమాలోచనలు చేస్తున్నారు. క్యాంపుల్లోనే ఉన్నారు, అందరూ కౌన్సిలర్ అందరూ కూడా క్యాంపుల్లో ఉన్నారు. రేపు ఉదయం ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీకి బస్సుల్లో కావచ్చు అక్కడ వారికి తీసుకొచ్చి అక్కడ చైర్మన్ ఎన్నిక కోసం అయితే మున్సిపాలిటీలకు తీసుకురానున్నారు నేతలు. సో మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇరు పార్టీల నేతలు కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నుంచి 2 పార్టీల నేతలు కూడా ముఖ్య నేతలందరూ కూడా పూర్తి అయితే రాజకీయ సమీకరణాలన్నీ చూస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా ఉన్నారు, బీజేపీ అభ్యర్థులు కీలకంగా ఉన్నారు, కొన్ని చోట్ల ఎంఐఎం అభ్యర్థులు కూడా కీలకంగా ఉన్నారు. సో వాళ్ళు చాలా చోట్ల వైస్ చైర్మన్ పదవి కూడా అడుగుతున్నారు. సో చైర్మన్ పదవి అడుగుతున్నారు. సో రేపు మధ్యాహ్నం కల్లా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.